హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో పెరుగు దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా ప్లఫీగా, స్పాంజీగా, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోనికి 2 కప్పుల బియ్యం, 1 స్పూన్ మెంతులు, 1 గుప్పెడు మినపగుళ్ళు, 1 కప్పు అటుకులను తీసుకుని వాష్ చేసుకుని నీళ్ళన్నీ లేకుండా చూసుకోవాలి. దీనిలోనికి 2 కప్పుల పెరుగు, 1 కప్పు వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 గంటల పాటు బాగా నాననివ్వాలి. 5 గంటల తర్వాత దీనిని మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. రేషన్ బియ్యం యూస్ చేసినట్లయితే దోశలు చాలా ప్లఫీగా వస్తాయి. ఇలా పిండినంతటిని ఒక గిన్నెలోకి వేసుకుని మూత పెట్టుకుని రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. ఉదయం ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దోశల్లా పోసుకోవాలి. ఈ దోశల్ని స్ప్రెడ్ చేసుకోకూడదు, అట్లనే పోసుకుని దాని మీద కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టుకుని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దోశని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మరొక దోశను కూడా పోసుకోవాలి. ఈ దోశలోనికి టొమాటో చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ చేసుకోకపోయినా ఇలా ఆనియన్స్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశ పోసుకునేటప్పుడు దోశ బ్యాటర్ని అస్సలు స్ప్రెడ్ చేసుకోకూడదు, దోశని అలానే పోసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల దోశలు చాలా ప్లఫీగా వస్తాయి. ఇలా ప్లఫీగా ఉంటే పెరుగు దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అదే సమ్మర్ సీజన్లో అయితే గ్రైండ్ చేసిన 2 గంటల తర్వాత కూడా దోశలు పోసుకోవచ్చు. చలికాలంలో మాత్రం నైట్ అంతా ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ఒక్కసారి మీరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.